ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, సహచరులకు, సోదరులారా, సోదరీమణులారా, పత్రికా ప్రతినిధులారా, అందరికీ నా నమస్కారాలు. మీ ఉత్సాహం, ఆనందం, ఉద్వేగం చూస్తుంటే జిల్లాలో 10 సీట్లు కూడా మీ అందరి కృషి వలన చంద్రబాబు నాయుడు గారి కానుకగా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి పనులు ప్రతి కార్యకర్తతో 53 రోజుల నుంచి 35,000 నుంచి 50,000 వరకు కూడా ఉదయం గంట సేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మనం చేసేటటువంటి ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలని సుశిక్షితులైనటువంటి సైనికుల్లా మీరందరూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి వాటన్నిటి కూడా చెప్పుతూ మీతో పాటు నడిచినటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలోనైనా మన దేశంలో ఉండేటటువంటి 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ మన దేశ ప్రధాని కానీ ఎవరు చేయలేనటువంటి పని సుశిక్షితులైనటువంటి సైనికులు 60 లక్షల మంది ఎవరైతే ఉన్నారో మీ అందరిలో ముఖ్యమైనటువంటి వాళ్ళతో రోజు మాట్లాడేటటువంటి దేశ నాయకుడు, ప్రపంచ నాయకుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. కార్యకర్తను గుర్తించినటువంటి పార్టీ కార్యకర్తల్ని ముందుకు నడిపించినటువంటి పార్టీ, కార్యకర్తలే నా సర్వస్వం అనేటటువంటి నాయకుడు ఈ దేశంలో మన నాయకుడే అని చెప్పి మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. మన జిల్లాలో స్వాతంత్రం వచ్చింది, అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ముఖ్యమంత్రులు వచ్చారు. ఎప్పుడైనా తోటపల్లి పూర్తయిందా? నాగావళి ఆధునీకరణ, తోటపల్లి ఆధునీకరణ వచ్చిందా? మరి 30-40 ఏళ్ళ నుంచి అనుకుండేటటువంటి నారాయణపురం ఆధునీకరణ వచ్చిందా? ఈ రోజు 134 కోట్లతో వచ్చింది, అది 192 కోట్లతో వచ్చింది. తోటపల్లి 250 కోట్లతో ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే మాట మీద తనే ఫౌండేషన్ వేస్తూ దాన్ని పూర్తి చేసి మరి అతనే ఓపెన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క తోటపిల్లే అది చంద్రబాబు నాయుడు గారికే చెందుతుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే వంశధార మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చూసుకుంటున్నాం, ఎప్పుడు అలా నడుస్తూనే ఉంది నత్తనడక. అలాంటి వంశధారాన్ని పరుగులు పెట్టించినటువంటి పార్టీ నాయకుడు ఈ రోజున వంశధారలో మరి హిరమండలం దగ్గర 24 సంవత్సరాల నుంచి ఉంటే దాన్ని కూడా పూర్తి చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి మహాత్ముడు, అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన జిల్లా తరఫున ఆయనకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా మనందరం చేసిన తర్వాత, ప్రజలందరూ అవకాశం ఇచ్చిన తర్వాత విజయవాడలో బస్సులో పడుకొని, బస్సులోనే కూర్చొని, బస్సులోనే సంతకాలు పెట్టి ఈ రోజున మీరందరూ పోలవరం వెళ్తున్నారు. అదేవిధంగా పోలవరం వెళ్ళేటప్పుడు, విజయవాడకి వెళ్ళేటప్పుడు అమరావతి చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు. మన అసెంబ్లీలో మనం అసెంబ్లీ పెట్టుకున్నాం, అదేవిధంగా మన సెక్రటేరియట్లో మనం కూర్చున్నాం. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజధాని ఈ రోజున అమరావతి తయారవుతుంది. అదేవిధంగా ఐఐఎంలు, ఐఐటీలు, IIITలు, మరి ప్రపంచంలో ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్, వీటన్నిటిని కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తుండేటటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ ప్రెసిడెంట్ గారు, ఈరోజు మన అందరం యుద్ధ రంగానికి వెళ్తున్నాం.
మనకేం కావాలి? మనకు కావాల్సిందంతా ఒకటే, యుద్ధంలో విజయం. అందుకే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మరి ప్రజా సమస్యల కోసం, ఈ రాష్ట్రంలో కొనసాగుతుండేటటువంటి సంక్షేమ పథకాల కోసం, ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు ఏదైతే చేపట్టారో ఇది పూర్తిగా రాజధాని పోలవరం, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలన్నా, ఈ సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కొనసాగాలి, ఇంకా ఎక్కువగా కావాలి అన్నా మనకేం కావాలి? చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఏం కావాలి? ఈ పక్క నుంచి మనకేం కావాలి? ఆ వెనక నుంచి మనకేం కావాలి? ఈ పక్క నుంచి మనకేం కావాలి? మన గుర్తు ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ దేశంలోనే రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో విడిపోయినటువంటి రాష్ట్రమైన బస్సులో కూర్చొని మనందరినీ కూడా తలెత్తుకుని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి రాజధాని, అదేవిధంగా ఉన్నతమైనటువంటి అతి ఉపయోగకరమైనటువంటి పోలవరం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 1,55,00,000 మందికి ఈ మధ్యనే 25 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ కొనసాగాలి అని అంటే మనకి ఇచ్చేవాళ్ళే కావాలి, చేసే ఆయనే కావాలి తప్ప చెప్పేవాళ్ళు వద్దు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడికి